వీడియోకి రాదు. ఉండండి. అదే ప్రధానంగా ఏంటంటే మేడం, ముందు నుంచి తీసుకుందాం. మీరు రాజకీయాలకు రాకముందు అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. అదే మీరు రాకముందు లాయర్గా ఉన్నారు కదా, అంటే లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నా లేదంటే గృహిణే ఉన్నారా? లేదు, 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేసిన. అప్పుడు దేవేందర్ రెడ్డి గారి దగ్గరనే నేను జూనియర్గా జాయిన్ అయ్యి ఒక 1 year ఏమో అప్రెంటిషిప్గా చేసిన హైకోర్టులో. తదనంతరము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో 3 సంవత్సరాలు జూనియర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. జనరల్గా రాజకీయాలకు ఎంట్రీ అయితే జనరల్గా కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఫస్ట్ కరీంనగర్లో April 27 నాడు పార్టీ స్థాపించిన సందర్భంలో సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది కరీంనగర్లో. ఆ రోజే దేవేందర్ రెడ్డి గారు చాలా ఉత్సాహంగా దాంట్లో పాల్గొనడం జరిగింది. తదనంతరం జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ లేడీగా రిజర్వేషన్ రావడం వల్ల దేవేందర్ రెడ్డి గారు కూడా కేసీఆర్ని కలవడం, కేసీఆర్ గారు కూడా మరి నాకు జడ్పీటీసీగా అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యంలో స్థాపించబడ్డ పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా అవకాశం ఇస్తామని చెప్పడం వల్ల జడ్పీటీసీగా నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. తదనంతరం జిల్లాలో ఎక్కువ సీట్లు, మెజారిటీ సీట్లు గెలుచుకోలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా నేను జడ్పీటీసీగా రామాయణపేట మండలానికి 3 సంవత్సరాలు సేవలు చేయడం జరిగింది. తర్వాత మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఉద్యమంలో మాకు చురుకైన పాత్ర ఉంది. 3 సంవత్సరాలు నేను జడ్పీ జిల్లా పరిషత్లో ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసిన. మహిళా శిశు సంక్షేమ దానికి చైర్మన్గా కూడా ఉండడం జరిగింది. ప్రతిపక్ష నేతకి ఇస్తారు జనరల్గా జిల్లా పరిషత్తులో. ఆ విధంగా కూడా 3 సంవత్సరాలు చేసిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. జనరల్ ఎలక్షన్లో గౌరవ కేసీఆర్ గారు నన్ను రామాయణపేట నియోజకవర్గానికి అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 30,000 ఓట్ల మెజారిటీతో అప్పుడు గెలవడం జరిగింది. తదనంతరము ఉద్యమము పీక్ టైంకు వెళ్ళిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే వస్తుందనే ఒక దాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ కేసీఆర్ గారు ఒక్క మాట చెప్పిన వెంటనే 2008లో 1 సంవత్సర కాలం ఉందనగానే మేము మా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ 1 yearకు ఎలక్షన్ జరిగిన సందర్భంలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2009లో మనకు టికెట్ రాని సందర్భం, 2014లో మళ్ళీ గౌరవ కేసీఆర్ గారే నన్ను అభ్యర్థిగా ఇక్కడ మెదక్ నియోజకవర్గం అంటే డీలిమిటేషన్లో రామాయణపేట మెదక్గా కొన్ని మండలాలు రావడం వల్ల మెదక్ నియోజకవర్గం వచ్చింది. మెదక్ నియోజకవర్గం నుండి 2014లో అప్పుడు విజయశాంతి గారు నాకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున, నేనేమో బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి అప్పుడు కూడా 30,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. 2018లో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు గౌరవ కేసీఆర్ గారు. 2014లో ఏమో డిప్యూటీ స్పీకర్గా గౌరవ కేసీఆర్ గారు నన్ను నియమించడం జరిగింది. ఆ పాత్రను కూడా నిష్పక్షపాతంగా మరి అసెంబ్లీని కూడా నడిపించడం జరిగింది. తదనంతరం 2018లో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు శశిధర్ రెడ్డి గారి బ్రదర్ ఉపేందర్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉండేది కాంగ్రెస్ పార్టీ తరఫున. అప్పుడు కూడా దాదాపు 50,000 మెజారిటీతో గెలవడం జరిగింది. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో 2023లో జరిగిన ఎన్నికల గురించి అయితే మీకు తెలుసు. పొలిటికల్గా ఉద్యమ నేతగా మీకు ఇన్స్పిరేషన్ అంటే జనరల్గా పొలిటికల్ అయితే నేను రాజకీయాల్లోకి రావడానికి కావచ్చు, ఉద్యమ నేపథ్యం కాబట్టి కేసీఆర్ గారే మాకు గురువైన, ఇన్స్పిరేషన్ అయినా, తెలంగాణ ఉద్యమంలో మా రథసారథి మమ్మల్ని నడిపించి, అంటే ఉద్యమం ఏ విధంగా చేయాలని ఓవైపు ప్రోత్సాహం ఇస్తూనే పొలిటికల్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించవచ్చు అని చెప్పేసి మార్గదర్శకమై నాకు రాజకీయాల్లో అంతకుముందు వాస్తవానికి 2001 కంటే ముందు ఎక్కువ రాజకీయాలలో నేను పార్టిసిపేట్ కాలేదు, ఎక్కువ తెలియదు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమం నేపథ్యం చేపట్టి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి గులాబీ జెండా చేతబట్టిండో అప్పటి నుండి కూడా మేము ఇన్స్పైర్ అయ్యే రాజకీయాల్లోకి వచ్చినాం. ఇన్స్పైర్ అయ్యే ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర. అంటే జనరల్గా అప్పుడు ఒక అడ్వకేట్గా ఉన్నాను కాబట్టి కొంచెం ఉద్యమం జరుగుతున్న సందర్భంలో చాలా రకాల ఆటుపోట్లు వచ్చినాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వాటిని అన్నింటిని తట్టుకొని కార్యకర్తలకు అండగా ఉండి 2009లో ప్రకటన వచ్చిన సందర్భం కావచ్చు, తెలంగాణ 2014 ఏర్పడిన సందర్భంలో కావచ్చు, చాలా
మంచి పాత్ర పోషించి ఒక సంతృప్తి, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ఉద్యమం చేపట్టినామో, రాజకీయాల్లోకి వచ్చినామో అవి సాధించగలిగినామని ఒక సంతృప్తి, అంటే ఇన్ని పదవులు ఇయ్యని సంతృప్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమనే సంతృప్తిని డెఫినెట్గా మేము ఒక అచీవ్మెంట్ ఈ లైఫ్లో నేను ఒక అచీవ్మెంట్లో పార్టిసిపేట్ అయినా, ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పార్టిసిపేట్ అయినా అనే తృప్తి ఎక్కువ ఉంది నాకు. ఎమ్మెల్యేగా 9 సంవత్సరాలు చేసినట్టు, అంతకుముందు రామంపేట ఎమ్మెల్యేగా ఉద్యమ నేపథ్యం 2014 నుండి అధికారంలో ఉండడం జరిగింది 9 సంవత్సరాలు. అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు అప్పుడు మెదక్ నియోజకవర్గాన్ని ముఖ్యంగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి కూడా మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని చెప్పి చాలా సందర్భాల్లో కూడా అదొక పెద్ద డిమాండ్. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా మెదక్ జిల్లా చేస్తామని చెప్పడం, మెదక్ ఎంపీగా ఉండి కూడా తన ఎంపీగా ఉండి కూడా ఇక్కడ పరిశ్రమలు తెస్తాము, మెదక్ జిల్లా చేస్తామని చెప్పడం జరుగుతుండే. ఎన్నికల హామీగానే మిగిలిపోయింది అది. ఎప్పుడైనా కానీ జిల్లా చేస్తామని ఎన్నికల హామీ మిగిలిపోయింది. కానీ గౌరవ కేసీఆర్ గారు వచ్చినాక 2014 తర్వాత మెదక్ జిల్లాని హెడ్ క్వార్టర్గా చేసుకోవడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అది. తదనంతరం దాని కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీస్ భవనాలను నిర్మించుకోవడం జరిగింది. ఇంకోటి గణపురం ఆనకట్టుకు సంబంధించి ఏంటంటే జీవో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరము ఆ గవర్నమెంట్ ఉన్న ప్రతినిధులను బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి నీళ్ళ కోసం. జీవో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్కి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది మెదక్ జిల్లాకే అంకితం చేసిండు సింగూరు ప్రాజెక్టును. కావడం వల్ల మాకు నీళ్ళ గురించి గణపురం ఆనకట్టుకు ఎన్నడూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేకుండా ఎమ్మెన్ కెనాల్కి ఎఫ్ఎన్ కెనాల్కు సూటిగా నీళ్ళు వదిలిపెట్టుకునే పరిస్థితి ఉండే. అట్లనే ఒక 100 కోట్ల రూపాయలను లైనింగ్ కోసం వదిలిపెట్టిన నీళ్లు దాదాపు ఒక 25-30% కాలువల లైనింగ్ లేకపోవడం వల్ల నీళ్ళు ఇంకిపోతుండే, నీళ్లు చివరి దాకా రాకపోతుండే చివరి ఆయకట్టుకు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ కేసీ గారు ఒకసారి వచ్చి ఆ ఏడుపాయల్లో ఉన్న ఆ కాలువలను కూడా చూసి 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దాంతో లైనింగ్ అయింది. లైనింగ్ ప్రాంతాన్ని కూడా వేసుకున్నాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే చెప్తుంటాడు ఏదో చర్చికి రాలేదు, ఏడుపాయలకు రాలేదని. ఏడుపాయలకు హెలికాప్టర్ ద్వారా చూసి ఆ కెనాలను సర్వే చేసి ఆ గణపురం కెనాలను చూసిన తర్వాత తదనంతరమే మనకు 100 కోట్లు ఇవ్వడం జరిగింది. చర్చికి రావడం జరిగింది. ఆయనకు తెలియదు, ఆయనకు మెదక్ ఎట్లుందో తెలియదు, మెదక్ అంతకన్నా ముందు ఏ విధంగా ఉందో తెలియదు కాబట్టి, ఎవరెవరు నాయకులు ఉన్నారు, ఎవరు వచ్చినా తెలియదు కాబట్టి ఆయన మాట్లాడుతుంటాడు. కానీ ఆయన చిన్న పిల్లగాడు. కానీ అట్లా చర్చికి వచ్చి అప్పుడు వెళ్ళడం జరిగింది. తర్వాత రోడ్లు, పసుపేరు బ్రిడ్జ్ కూడా అసలు నీరు రాకపోకలు బంద్ అవుతుండే వర్షాలు పడితే. దాన్ని కూడా ఒక 30 కోట్లతో మనం రోడ్లు బ్రిడ్జ్ చేసుకున్నాం. ఇటు కూడా పుష్పలవాగు మీద కూడా బ్రిడ్జ్ చేసుకున్నాం. తదనంతరము రామాయణపేట మొన్న డిగ్రీ కాలేజ్ ఇవ్వడం జరిగింది, డివిజన్ చేసుకోవడం జరిగింది. డివిజన్ గురించి కూడా కొట్లాటలు జరిగి చేస్తే కూడా కేసీఆర్ గారు ఎప్పుడైతే మెదక్ వస్తారో అప్పుడు తప్పకుండా డివిజన్ ఏర్పాటు చేస్తారని చాలా సందర్భాలు చెప్పినా వచ్చినప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. డిగ్రీ కాలేజ్ పెద్ద కళ, ఎందుకంటే డిగ్రీ కాలేజ్ వస్తే పిల్లలకు చదువు అది వస్తుంది కాబట్టి డిగ్రీ కాలేజ్ పరంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత కొత్త మండలాలు చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, తండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. తర్వాత దాదాపు సీసీ రోడ్లు కానీ ఆ రోడ్లు కానీ మెయిన్ 132 సబ్ స్టేషన్ను శంకరంపేట ఏర్పాటు చేసుకున్నాం. 32 33 kV సబ్ స్టేషన్లను కూడా మనము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రాకుండా, ఓవర్లోడ్ కాకుండా ఉండడం కోసం చేసుకున్నాం. 24 గంటల కరెంటు, రైతులకు రైతు బంధు, రైతు బీమా, అసలు ఒకటంటూ లేదు. మెదక్ జిల్లా పరంగా కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించుకోవడంలో మంజీరా నది మీద చెక్ డ్యాములు, మన హల్దీ మీద చెక్ డ్యాములు, అసలు అంతకుముందు చెక్ డ్యాములు కావాలని అడిగితే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇది బ్లాక్ ఏరియా కాబట్టి అక్కడ చెక్ డ్యాములు ఇస్తే నీళ్ళు ఉండవు, లేకపోతే ఏదో ఒక బాగా స్టోరీలు చెప్పుతారు. అంతకుముందు చెక్ డ్యాములు కట్టకుండా ఉండేటి. కానీ కేసీఆర్ వచ్చినాక 14 చెక్ డ్యాములు నిర్మించుకున్నాం. ఇప్పుడు చాలా మంచి పంటలు పండుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్, అక్కడ నుండి రామాయణపేట కెనాల్, నిజాంపేటకు నీళ్లు, ఇంకా కొన్ని రోజులైతే శంకరంపేటకును మిగతా ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చేవాళ్ళం. అంత లోపల గవర్నమెంట్ పోయింది. అదే రామపేట టౌన్ కూడా అదే అంటున్నా, అన్ని నీళ్లు, చెరువులు, కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు ఎక్కడున్నాయో తెలియకపోతుండే. చెరువులు సాసలలాగా మారిన సందర్భంలో చెరువులను గుర్తించి చెరువులకు తూములు మంచిగా చేసి నీళ్లు నిలిచి తట్టి వేసి పడ్డ చినుకులు పడ్డ ప్రతి చుక్కను ఒడిసి పట్టుకోవడం వల్ల చెరువులు మంచిగాని, చెరువు కట్టలు మంచిగాని, హరితవనం చేసుకున్నాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ద్వారా ఊర్లకు చెత్త సేకరణ చేసి పరిశుభ్రంగా ఉంచి డెంగ్యూ వ్యాధులు లాంటి సీజనల్ వ్యాధులు రాకుండా చూసింది గౌరవ కేసీఆర్ గారు. అంటే ఆరోగ్యం,
వైద్య, విద్య వీటికి బాగా ప్రాధాన్యతనిచ్చిన విద్యా విషయంలో అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అన్ని రకాల ఆడపిల్లలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి వాళ్ళ ఫుడ్ సరైన పోషక పదార్థాలు ఉండే విధంగా ఆహారాన్ని కూడా అందించడం జరిగింది. హాస్పిటల్స్ కూడా మనకు మాతా శిశు సంరక్షణ కేంద్రం అయితే హైదరాబాద్ మెదక్లో సూపర్ సక్సెస్ అయింది. రామన్పేటలో హాస్పిటల్ నిర్మించుకోవడం జరిగింది. పిహెచ్సి సెంటర్లు ఇచ్చినాం. అంతే మెడికల్ కాలేజ్ తెచ్చినాం. అసలు మెదక్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ సందర్భంగా అసెంబ్లీలో మన 8 జిల్లాలకు లేటుగా పెడితే మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడి మెదక్ను కూడా యాడ్ చేయించుకొని మెదక్లో మెడికల్ కాలేజ్ ఈ వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిద్దామని చెప్పిన కానీ అంతకుముందు దానికి శిలాపలకేసినాం. మెడికల్ కాలేజ్ అనేది గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక పెద్ద వరం మెదక్ జిల్లాకు. కాబట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకున్నాం. దాదాపు 2500 ఇండ్లను, అంటే ఇండ్లు స్కాటర్డ్ కాకుండా ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అందరిని కలిసి ఉండే విధంగా ఇళ్లకు కూడా గౌరవ కేసీఆర్ 2500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కన్స్ట్రక్షన్ అయినాయి. సరే కొన్ని సందర్భాలు కొన్ని ఊర్లలో ఇంకా ఓపెన్ కాలేదు కానీ మిగతా చేసుకోగలిగినాం. అది కూడా హౌసింగ్ విషయంలో కూడా 2500 మందికి ఇచ్చినాం. కాకపోతే ఎక్కడైతే ల్యాండ్ అవైలబుల్ ఉందో ఆ ల్యాండ్ అవైలబుల్ ఉన్న ప్రాంతాలనే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకా తదనంతరము తర్వాత ఇండ్లు ఇస్తామని చెప్పేసి కూడా మనం అందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ రావడం వల్ల ప్రతి ఇంటికి 3 lakhs ఇవ్వాలి, ఊర్లలో కూడా నిర్మించాలని చెప్పి ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. అవన్నీ కూడా వచ్చేంత లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. సరే ఎలక్షన్లలో గవర్నమెంట్ పోయిన తర్వాత కనీసం పాపం వాళ్ళకు ఎవరైతే ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉండి బేస్మెంట్లు కట్టుకున్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళల్లో వాళ్ళకి చోటు లేకుండా చేసినాం. మనమేమో ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా సెకండ్ ప్రభుత్వం వచ్చినప్పుడు మంచి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలి. మన కేసీఆర్ గారు చెప్తుండే ఎప్పుడైనా రాజీవ్ ఆరోగ్యశ్రీని మేము కంటిన్యూ చేస్తున్నాం, అది మంచి కార్యక్రమం అని చెప్పిండు. అట్లనే ఇండ్లు కూడా పేదవారి కదా, ఎవరైనా పేదవారే, కట్టుకున్న వాళ్ళు కూడా పేదవారే. మనం ఇస్తామని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లలో చోటు లేని పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అది మంచి పద్ధతి కాదు, మంచి చర్య కాదు. పేదవారికి ఇండ్లు ఇవ్వడంలో పార్షాలిటీ చూపెట్టదు. మనం చూడలే, మనం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చూడకుండానే మనం ఇండ్లు అందరికి కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. డబ్బులు పడే సందర్భాన్ని అంత లోపలనే ఎలక్షన్స్ రావడం వల్ల అవి కొద్దిగా పాపం ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఇబ్బంది ఉండే, కానీ ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలి గవర్నమెంట్. వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చినాం మనం ఆల్రెడీ. ఆ ప్రొసీడింగ్స్ మీద కూడా తప్పకుండా కొట్టుకుపోతాం ఇవ్వకపోతే. అప్పుడు గవర్నమెంట్ ఇన్ని రకాల పథకాలు పెట్టింది. కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది. మీరు చెప్పిన పథకాలన్నీ ఇన్ని పథకాలు చేసినా స్థానికంగా మౌలిక వసతుల కల్పనలో కొంత వెనుకబడ్డారు అనే కొంత ప్రచారం ఉంది. అది కొంతవరకు మేము కూడా చూసినాం. సీసీ రోడ్లు కానీ ఇది అంటే జనరల్ ఏమన్నా మైనస్ అయిందా? అంటే జనరల్గా 10 సంవత్సరాలు కంటిన్యూగా ఉండే సందర్భాన్ని పురస్కరించుకొని కొద్దిగా ఎప్పుడున్న ఏ ప్రభుత్వానికైనా కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్. కానీ మేము ఓడిపోయింది పెద్ద 9,000 ఓట్లతోనే. అది పెద్ద మౌలిక వసతులు చేయలేదని కాదు. కానీ ఏదైతే TUFIDs ద్వారా 25 కోట్ల రూపాయలు, రామన్పేటకు ఒక 25 కోట్ల రూపాయలు, తూప్రాన్కు 25 కోట్ల రూపాయలు, నర్సాపూర్కు 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మౌలిక వసతులు సీసీ రోడ్ల గురించి. కానీ కొద్దిగా కాంట్రాక్టర్లు లేట్ వల్ల ఆ పనులు కాలేదు. ఆ పనులకు ఇప్పుడు వాళ్ళు శంకుస్థాపనలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటారు. కానీ అవి కేసీఆర్ ఇచ్చిన TUFIDs నిధులే అవి. కాబట్టి మనము మార్కెట్ కానీ 9 కోట్ల రూపాయలు ఆల్రెడీ రామన్పేటకి ఇచ్చినాం. అవి మన మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కోసం అని చెప్పేసి, అట్లనే రోడ్ల గురించి అని చెప్పేసి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠధామం, ఇవన్నీ కూడా కంపల్సరీ మనం చేసిన ఏర్పాట్లు. అవన్నీ కూడా ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు కనుక గవర్నమెంట్ వచ్చేస్తుంటే సుస్థిరంగా అవన్నీ కూడా అయ్యే కార్యక్రమాలు ఉండే. అంతలోపల ఎలక్షన్స్ రావడం వల్ల కొద్దిగా కాంట్రాక్ట్ డిలే వల్ల డిలే అయింది తప్ప ఎక్కడ కూడా మనం ఏది కూడా ప్రభుత్వము అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టింది తప్ప ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించాలనే ఆలోచన లేకుండా రైతు బజార్లు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టినాం. కొద్దిగా లోకల్లో కాంట్రాక్టర్ డిలే వల్ల కొన్ని పనులు లేట్ అయిన మాట వాస్తవమే, అంతే తప్ప అదర్వైజ్ ఇంకెక్కడ కూడా కూడా మనము ఈ పథకం లేదు అనే విధంగా చేయలేదు. అన్ని పథకాలను కూడా అమలు చేయాల్సిన పరిస్థితిలో 10 yearsలో 9 years అంటే 30-40 ఏళ్ళ నుండి కాంగ్రెస్ టీడీపీ పరిపాలించినప్పటి నుండి కాని పనులను మనం 9 ఏళ్ళని వేసుకున్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉండే, కానీ దానికి కూడా ఇంకొక 5 సంవత్సరాలు కనుక మనం ఉండుంటే తప్పకుండా అన్ని పనులు అయిపోతుండే. పర్వాలేదు, రేపు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసేది లేదు, ఉద్ధరించేది లేదు, ఇంకా అవన్నీ చేస్తాను నమ్మకం కూడా లేదు, కనీసం వాళ్ళకి అవగాహన కూడా లేదు. అవగాహన ఉంటేనన్నా ఈ కార్యక్రమం మనం ఏమైందంటే 5 ఏళ్ళు కేసీఆర్ వచ్చినాక కొత్త తెలంగాణ, కొత్త రాష్ట్రం, ఆ ఆర్థిక వ్యవస్థను చూసుకొని
పథకాన్ని 5 ఏళ్ళు, మళ్ళీ పథకాలను 5 ఏళ్ళు కొనసాగించుకుంటా. రైతు బీమా ఎంత మంచి పథకం. ఇలాంటి పథకాలు కొనసాగించుకున్న పోయే సందర్భంలో ఇంకొక 5 సంవత్సరాలు కంటిన్యూ అయితే, గవర్నమెంట్ కంటిన్యూ చేసే కార్యక్రమాలు కంటిన్యూ అయితే కంప్లీట్ అవుతుండే. కాళేశ్వరం కూడా ఇంకా పూర్తిగా కాలువలు ఏవైతే శంకరంపేటకు, రామాయణపేటకు, గణపురం రావాల్సిన అవసరం ఉండేనో అవి కూడా కంప్లీట్ అవుతుండే. అంటే గవర్నమెంట్ పోవడం వల్ల ఏమైందంటే అవి ఇన్కంప్లీట్గా మిగిలిపోయినాయి. వాటిని ఏవైతే మంచి కార్యక్రమాలు ఉంటాయో వాటిని ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేయాలి. కానీ అంత సీన్ లేదు. ఈ గవర్నమెంట్కి అవగాహన లేదు, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, ప్రజల పట్ల మక్కువ లేదు, కనీసం ప్రజలను ఎట్లా ఏలాలో కూడా తెలియట్లేదు. ఆ రైతు బంధు మొన్న ఎలక్షన్ల కోసం ఒకసారి వేసిండు, రైతు బంధు లేదు. రైతు బంధు అంటే అది చిన్న విషయం కాదురా, రైతుకు పెట్టుబడి. ఆ పెట్టుబడిని కేసీఆర్ గారు 8 ఏళ్ళు వేసిండు. కనీసం ఒక్కసారి కూడా వాళ్ళకు ఒకటేసారి దమ్ వచ్చింది, వాళ్ళకు ఇంకోసారి వేసే పరిస్థితి కూడా కనబడతలేదు. హామీలేమో ఎక్కువైపోయినాయి, ఆచరణ ఏమో తక్కువైపోయింది. సన్నవడ్లకు బోనస్ అన్నాడు, ఇప్పటివరకు దిక్కులేదు, దివానం లేదు దానికి. మొన్న రైతులకు ధర్నా అట్లనే చేసినాం. సన్నవడ్లకు బోనస్ అన్న ఏదయ్యా బాబు అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏదైనా హామీలకే పరిమితి అయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు, మళ్ళీ మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, అందరిని గుర్తు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఉంటేనే మంచిగా ఉంది, బీఆర్ఎస్ పరిపాలనే మంచిగా ఉంది అనే విధంగా ప్రజల్లో వచ్చింది. అది డెఫినెట్గా రేపు మాకు శ్రీరామ రక్ష. తెలంగాణ ప్రజలను కాపాడేది కేసీఆర్ ఒక్కడే. నెక్స్ట్ ప్రశ్న యాక్చువల్గా అదే ఉండే, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని అడుగుదాం అనుకుంటున్నాను. మేము ఆన్సర్ కూడా స్కిప్. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పరిపాలన కొంత అస్తవ్యస్తంగా ఉందని మీరు అంటారు. దాంట్లో ఇప్పుడు మీ ప్రతిపక్ష నేతగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. మాకేం కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర పోషించడం, ప్రజలలో ఉండడం, ఉద్యమం చేయడం అనేది కొత్త కాదు. డెఫినెట్గా 14 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉద్యమ పాత్ర పోషించడం జరిగింది. అధికారంలో ఉన్న సందర్భాల్లో కూడా మేము ప్రతిదీ కూడా ఒక ఉద్యమ రూపంలోనే, అంటే ఏదైనా పని కావాలంటే చెరువులు మిషన్ కాకతీయ చేయాలంటే చెరువులలోనే ఉన్నాం, మేము ప్రజలలోనే ఉన్నాము 9 సంవత్సరాలు కూడా. డెఫినెట్గా రేపు ప్రతిపక్ష పాత్ర కూడా ప్రజలలో ఉండి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాం, రైతుల సమస్య కోసం పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలకు ఏ అవసరాలు అవుతున్నాయో అవసరాలను తీర్చడం కోసం ప్రభుత్వం మెడలు వంచైనా చేయిస్తాం. మాకు ఆ ధైర్యం ఉంది. గతంలో మేము ఈ కేసులకో లేకపోతే వాళ్ళు పెట్టే భయభ్రాంతులకో గురయ్యేటోళ్ళం కాదు. 14 సంవత్సరాల పోరాటంలో అన్ని ఒడిదొడుకులు తట్టుకొని నిలబడ్డోళ్ళం. మళ్ళీ కూడా నిలదొక్కుంటాం. రేపు మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ పరిపాలనే, గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆ నమ్మకం మాకుంది. ప్రజలు కూడా అదే నమ్మకంతో ప్రజలు కూడా మాతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు పోరాటంతో ఈ ఒక్కటే, మొన్ననే మహాధరణ నిర్వహించిన రైతు ధర్నా, సన్నవడ్ల కోసం బోనస్ రావాలని. డెఫినెట్గా రైతుల పక్షాన, మహిళల పక్షాన, అన్ని వర్గాల పక్షాన ఈ ప్రభుత్వం ఎట్లుందంటే అన్ని వర్గాలకు అన్ని హామీలు ఇచ్చింది, కానీ ఏ వర్గాన్ని కూడా మరి ఆ వర్గం యొక్క హామీ నెరవేర్చే పరిస్థితిలో లేదు. మెయిన్ ఏంటంటే నిరుద్యోగులను కూడా, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది వెంటనే రాగానే 5,000 కూడా ఇవ్వలే. 5,000 ఇచ్చే కేసీఆర్ ఇచ్చిన 60,000 మాయ అని చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా, వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా పాపం వాళ్ళు ఎప్పటి నుండి ఎదురు చూసే ఒక్క సమస్య కూడా పరిష్కారం దొరకలేదు. తదనంతరం విలేకరులు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అని చెప్పేసి వాళ్ళని అనుకూలంగా చేసుకొని వాళ్ళు చేస్తేనే, నాకు తెలిసి మీడియా వల్లనే, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వాళ్ళందరినీ కూడా వినియోగించుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కనీసం వాళ్ళని కూడా గౌరవంగా చూడని పరిస్థితి కనబడుతుంది. వాళ్ళని కూడా మీరేంది అనే విధంగా ఇబ్బంది పెట్టే మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా అదే అంటున్నా, అదే జర్నలిస్టులను కూడా గౌరవించని పరిస్థితి. అంటే వాళ్ళను నువ్వు వినియోగించుకున్నావు, వాళ్ళ యొక్క సేవలు నువ్వు వినియోగించుకుని అధికారంలోకి వచ్చినావు. వాళ్ళని కూడా రెస్పెక్ట్ లేదు, వాళ్ళంటే కూడా అభిమానం లేదు. ఇక అందరిని అంటే నీకు వినియోగించుకున్న అన్ని వర్గాల వారిని దూరం చేసుకున్నావు నువ్వు. వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపెడతలేవు. ప్రజలకు మంచి పరిష్కారం దొరకలేదు సమస్యకు. ప్రజలు సంతోషంగా లేరు, ఎవరు హ్యాపీగా లేరు. కాబట్టి మీరు మంత్రులు హ్యాపీగా ఉన్నట్టున్నారు, అధికారం ఉంది కాబట్టి. అదర్వైజ్ మీకు శృతి లేదు, ముఖ్యంగా మీ మంత్రులకు మీకు శృతి లేదు, అధిష్టానంతో సఖ్యత లేదు. ఎందుకంటున్న ఈ మాట అంటే, మీనాక్షి నటరాజన్ గారు మీ పరిపాలన ఏ విధంగా చూడడానికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమైనా ఉంటే చక్కదిద్దాలి అనే ఉద్దేశం కొద్ది వచ్చింది. ఏమైనా చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఆమె ఏమవుతుంది, ఇప్పుడు ప్రజలకు మీకున్న ఆంతర్యాన్ని, ప్రజలకు మీకున్న ఆ కనెక్షన్ను చూడడానికి వచ్చినట్టున్నది. ఆమె పాదయాత్ర చేసుడు ఏందండి? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా లేకుండా నటరాజన్ గారు పాదయాత్ర చేసుకుంటూ పోతే సమస్య దృష్టికి వస్తే ఎవరు పరిష్కరించాలి? నటరాజన్ గారు అయితే పరిష్కరించారు కదా, మహేష్ కుమార్ గౌడ్ అయితే పరిష్కరించారు కదా. పార్టీ పరంగా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ పాలనాపరంగా ఊహించి ఆమె ఎవరు? పాలనాపరంగా నువ్వు కదా ఉన్నది, ముఖ్యమంత్రి కదా. పాలనాపరంగా నువ్వున్నప్పుడు నువ్వు ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టాలి తప్ప, అంటే ఆమె ఎందుకు పోతుంది పాదయాత్ర? నీకును నీ అధిష్టానానికి సఖ్యత లేదు. ఆ సఖ్యతను పెంచి పోషిస్తుందా, తగ్గిస్తుందా?
దాన్ని చూడడానికి పోతున్నట్టే ఉంది. సమస్య పరిష్కారం కోసం పాదయాత్ర చేసినట్లేదు. పార్టీ కోసం చేయండి, పార్టీ కార్యక్రమాల కోసం పాదయాత్ర చేసుకుంటే వేరు, కానీ ప్రజల దగ్గరికి పాదయాత్రకు పోయినప్పుడు అది సమస్యకు పరిష్కారం దొరికే వైపు కాదు, కేవలం ఆ సమస్యను పెంచి పోషించడానికే ఉన్నట్టే ఉంది. అంటే మీకును అధిష్టానానికి సఖ్యత లేదని చెప్పడం కోసమే ఉన్నది. అందుకని మాకంత అదేదో మంచి అనిపించలేదు. అంటే మీకు ఎట్లా అనిపించిందో నాకు అర్థమవుతలేదు, కానీ ఒక మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంటే ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. నాకు అది ఏందో నాకు అర్థం కాలేదు. మాకు అర్థం కాలేదు, ఇంకేమైనా ఆంతర్యం ఉందో మాకు తెలియదు, కానీ అదైతే అంటే నాకు శృతి ఉన్నట్టు అనిపించట్లేదు ప్రభుత్వం మీద. కాబట్టి ముందు కొనసాగుతాను కూడా మేము అనుకోవట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మేమైతే 5 సంవత్సరాలు పనిచేయమని అంటున్నాం. ఇంకా 3 ఏళ్ళు ఉంది, టైం ఉంది. ఆ 3 ఏళ్లలో వాళ్ళు ఏమన్నా సర్దిద్దుకొని మంచిగా చేస్తే ప్రజల ఆదరణ పొందుతారు. ఇక గిట్లనే పోతాం, ఒంటెద్దు పోకనే పోతాం, గిట్లనే పోతాం, ఇవే మాటలతో కాలం గడుపుతాం అంటే మాత్రం డెఫినెట్గా వచ్చేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే రిపేర్ చేసుకోలేనంత ఖరాబ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రిపేర్ అవుతుందని మేమేం అనుకోవట్లేదు. అయినా సరే వెయిట్ చేస్తాం, ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రతి సమస్య మీద ప్రజల దగ్గరుండి కొట్లాడి చేస్తాం. లాస్ట్గా ఇంకోటి ఏంటంటే, సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని జనరల్గా చెప్తుంటాము. రాజకీయాలకు వచ్చే మహిళలకు మీరు ఏమన్నా ఇచ్చేసారా? డెఫినెట్గా నేనైతే ఒకటి కోరుకుంటా ఉన్నాను. రాజకీయాల్లో అంటే చట్టసభల్లో రాజకీయాల్లోకి ఒక మహిళ తదనంత తానుగా వచ్చే పరిస్థితులు ఇంకా రాలే ఈ దేశంలో. మన దేశంలో ఇంకా మహిళల పాత్ర చట్ట సభలలో చాలా తక్కువ ఉంది. డెఫినెట్గా దాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల సమస్యలు ఎక్కువ ఉంటాయి. మహిళల సమస్య వచ్చినప్పుడు ఒక మహిళని అర్థం చేసుకోగలుగుతుంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అదే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది, మహిళా రిజర్వేషన్ బిల్లును తొందరగా అమలు చేయాలని చెప్పేసి. వాళ్ళైతే 2028 వరకు కవిత గారితో కలిసి మేము కూడా ధర్నాలో కూడా పాల్గొనడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. తీర్మానం చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం నుండి పంపించడం కూడా జరిగింది. కాబట్టి ఈ 2028లో అమలు చేస్తామని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు. 33% రిజర్వేషన్ కావాలనేది ఒక డిమాండ్. మహిళలకు సాధికారిత రావాలంటే మా అక్క చెల్లెలకు చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు చదివించండి. ఆడపిల్లలు చదివించి ఆర్థిక స్వావలంబన కలిగినప్పుడు డెఫినెట్గా సాధికారత అనేది సాధించుకోగలుగుతాం. వితౌట్ ఎనర్జీ అంటే వితౌట్ ఆర్థికంగా లేకపోతే మనం ఏదైనా అడిగేయాలంటే చదువు ఆర్థికం రెండు ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటే ఆర్థిక స్వావలంబన వస్తుంది. డెఫినెట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడే ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత అనేది సాధించుకోగలుగుతాం. ఏదైనా అడుగు ముందుకేయగలుగుతాం. కాబట్టి ఆడపిల్లల్ని చదివించండి అని చెప్పి మా అక్క చెల్లెలకు చెప్తూ, మరి మా మహిళలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ మహిళ దాంట్లో కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి మా అక్క చెల్లెలందరూ కూడా విజ్ఞప్తి, డెఫినెట్గా అందరు కలిసి రండి. 2500 రూపాయలు ఇచ్చే విధంగా కూడా మహిళలను సాధికారతను సాధించుకునే విధంగా కూడా ఫైట్ చేద్దామని ఈ సందర్భంగా వాళ్ళందరూ తెలియజేస్తా ఉన్నాను.